నిజంగా పబ్లిక్‌గా బహిరంగ వేదికల మీద మాట్లాడేటప్పుడు మన భాష, ప్రవర్తన హుందాగా ఉండాలి అనే మినిమమ్ సెన్స్ కూడా కొందరు ఎందుకు మెయింటైన్ చేయరో నిజంగా అర్థం కాదు. ఏది బుద్ధి పుడితే ఎట్లా మాట్లాడతారురా స్వామి. నేను 'శివాజీ' చూసాం. సరే తర్వాత ఆయనకు క్షమాపణలు చెప్పారు. అనేదంతా అనేసి క్షమాపణలు చెబితే ఆ పాటికే చాలామంది తీవ్రంగా విరుచుకుపడ్డారు కూడా. ఆ పిచ్చి పిచ్చి మాటలు, ఆ డర్టీ మాటలు, సామాన్లు అనే ఈ పిచ్చి పిచ్చి మాటలు చాలామంది విరుచుకుపడ్డారు. ఒక మహిళ రైట్స్ కోసమని మాట్లాడే పుస్తకాలు కూడా రాసే ఒక రచయిత అయితే ఫేస్బుక్లో పోస్ట్ కూడా పెట్టింది. ఒక అమ్మాయి, నువ్వు రోడ్డు మీద గడిపించావనుకో, ఈసారి నువ్వు ఎదురు పడితే నీ వీపు విమానం మూతం అవుతుంది, మామూలు విమానం మీద మూత మోగదు, నీ సామాన్లని బయటపడేటట్లు తరిమి తరిమి కొడతాము అని కూడా, అంటే ఈ స్థాయిలో వీళ్ళు రియాక్ట్ అయ్యారు. అంటే వాస్తవానికి ఆయన మాట్లాడేది చెత్త. ఇదంతా ఇప్పుడు శివాజీ మాట్లాడిన ఈ డట్టి సామాన్ల కాన్సెప్ట్ ఏదైతే ఉందో, ఇది మొత్తం ఇప్పుడు రామ్ చరణ్ పెద్ది అనే సినిమా తీస్తూ ఉన్నారు కదా, ఆ సినిమాను మళ్ళీ చాలామంది నెట్టింట ట్రోల్ చేయడానికి శివాజీ వ్యాఖ్యలను ఈ సినిమాలో ఒక సాంగ్కి కంపేర్ చేసుకుంటూ, సాంగ్లో లిరిక్స్తో కంపేర్ చేసుకుంటూ, మరీ ముఖ్యంగా నందమూరి ఫ్యాన్స్ అయితే బాలకృష్ణ గారి ఫ్యాన్స్ ఈ పెద్ద సినిమాలో, ఈ రామ్ చరణ్ సినిమాలో సాంగ్ లిరిక్స్ని పోస్ట్ చేసుకుంటూ కొన్ని పేరెన్నికన్న అకౌంట్స్ నుంచి కూడా టీడీపీకి సంబంధించి, బాలకృష్ణ గారిని అభిమానించే వాళ్ళకి సంబంధించి పేరెన్నిక అకౌంట్స్ నుంచి కూడా మరి శివాజీ చిన్న నటుడు కాబట్టి విరుచుకుపడుతూ ఉన్నారా? మరి ఇప్పుడు రామ్ చరణ్ సినిమా పాటలు ఈ లిరిక్స్ ఏంటి అని, ఆ లిరిక్స్ ఏంటి అన్న తర్వాత ఆ పాట నేను కూడా విన్నా. యాక్చువల్గా ఏందో ఉంది ఆ పాట, ఏమంటారు, చికిరి చికిరి గుండె చికిరి 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 అనే పాట ఉంది కదా, ఆ పాటలో లిరిక్స్ అనేది నిజంగా అన్ని డబుల్ మీనింగ్సే ఉన్నాయి. వాళ్ళు ఏంటప్ప నెట్టెంట దీని మీద ట్రోలింగ్ జరుగుతుంది, ఈ శివాజీ వ్యాఖ్యలతో రామ్ చరణ్ పెద్ద సినిమా లిరిక్స్ ఏంటి, అదే పనికి విన్నా ఆ పాట. దాంట్లో ఒక లిరిక్ ఏందనుకున్నారు, సరుకు సామాను చూసి మీసం లేచి వేసే కేకట, సరుకు సామాను చూసి, సరుకు సామాను చూసి మీసం లేచి వేసే కేకట, సరుకు సామాను చూసి మీసం లేచి కేక్ వేసిందట. అంటే సాంగ్స్ రాస్తుంటారు, అది అఫ్కోర్స్ జనరల్గా సాంగ్స్లో చాలా ద్వంద్వార్థాలే ఉంటాయి, కానీ కరెక్ట్గా ఇప్పుడు ఈ పాట బాగా వైరల్ అవుతూ ఉన్నప్పుడే ఆ శివాజీ కూడా అదేదో డట్టి సామాన్లు అనే పదం వాడేసింది కాబట్టి, మరి ఈ సినిమాలో లిరిక్ ఏంటి, సరుకు సామాన్లు చూసి మీసం మెలేసి లేసింది కేక్, ఇట్లాంటివన్నీ ఏంటి అని దీంట్లో అన్ని ద్వంద్వార్థాలే ఉన్నాయి యాక్చువల్గా కూడా. ఈ పాటను షేర్ చేసుకుంటూ ఈ క్లిప్ కట్ చేసి కరెక్ట్గా ఈ కొన్ని 30 సెకండ్లు ఉన్న ఈ క్లిప్ కట్ చేసి ఇప్పుడు రామ్ చరణ్ పెద్ద సినిమా అని అనుకున్నారు. సరే, ఇప్పుడు ఈ పాట ఎంతవరకు వైరల్ అయిందో తెలియదు, కానీ బహుశా ఇటువంటి కాంట్రవర్సీ కూడా ఈ సినిమాకు ఈ పాటకు ఫెచ్ అవుతుందని చెప్పి ఆ పాట రాసిన రచయితలో, లేకుంటే ఆ సినిమా డైరెక్టర్లు, ఆ సినిమా హీరోలు భావిస్తారేమో నాకైతే తెలియదు. కానీ అదేదో అంటారే, ఇంకి సామెత ఏదో ఉంటుంది, ఇంకి సాగి చెప్పి పెళ్ళికి వచ్చిందండి, అట్లా శివాజీ డట్టి సామాన్ల ఈ మాటలు ఇప్పుడు రామ్ చరణ్ పెద్ద సినిమాగా తగులుకున్నారు.